హాయ్ అరుణ్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 500 అసిస్టెంట్ పోస్టులకి అయితే హైర్ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే 18th జూలై 2026 నుంచి 7th ఆగస్ట్ 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 18th జూలై నుంచి 7th ఆగస్ట్ వరకు అయితే పే చేసుకోవచ్చు. 27 ఆగస్ట్ 2026 కి ఫేజ్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 30 అక్టోబర్ కి ఫేజ్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ కాల్ లెటర్ అనేది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1st జూలై 2026 కి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 13 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. అలాగే లెంత్ ఆఫ్ సర్వీస్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 8 ఇయర్స్ వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకుంటే 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. విడో, డైవర్స్డ్ ఉమెన్స్ లీగల్గా వాళ్ళ హస్బెండ్స్ నుంచి సెపరేట్ అయ్యి మళ్ళీ ఎవరైతే రీమ్యారేజ్ చేసుకోలేదో వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దట్ టు కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 1st జూలై 2026 కి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎనీ డిస్ప్లే అయినా పర్లేదు. అండ్ క్యాండిడేట్స్ అప్లై చేసే ముందు రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చెక్ చేసుకోకుండా అప్లై చేసినట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మిడిల్లో కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్కి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా క్యాండిడేట్స్ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు విష్ టు అవైల్ టు బెనిఫిట్స్ ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఈ యొక్క ఆప్షన్ ఎనేబుల్ చేస్తే మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేకపోతే ప్రొవైడ్ చేయరు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టాపిక్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటుంది. 30 మార్క్స్ కి డ్యూరేషన్ 20 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ టాపిక్ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటుంది. 35 మార్క్స్కి డ్యూరేషన్ 20 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టాపిక్ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటుంది. 35 మార్క్స్కి డ్యూరేషన్ 20 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటుంది. 100 మార్క్స్కి డ్యూరేషన్ 60 మినిట్స్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్లోనూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. రీజనింగ్ టాపిక్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటుంది. 40 మార్క్స్కి డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటుంది. 40 మార్క్స్కి డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ టాపిక్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటుంది. 40 మార్క్స్కి డ్యూరేషన్ 30 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. జనరల్ అవేర్నెస్ టాపిక్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటుంది. 40 మార్క్స్కి డ్యూరేషన్ 15 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ టాపిక్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటుంది. 40 మార్క్స్కి డ్యూరేషన్ 15 మినిట్స్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటుంది. 200 మార్క్స్కి డ్యూరేషన్ 120 మినిట్స్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు క్యాండిడేట్స్ ఈ యొక్క డాక్యుమెంట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. వ్యాలిడ్ కాల్ లెటర్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ కాపీ. ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటే లైక్ పాన్ కార్డ్, పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్. రేషన్ కార్డ్ కానీ లర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ వ్యాలిడ్ ప్రూఫ్గా కన్సిడర్ చేయరు. సో ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ నేమ్ కానీ లాస్ట్ నేమ్ కానీ మిడిల్ నేమ్ కానీ చేంజ్ చేసుకున్నట్లయితే దానికి స్పెషల్ నోట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. స్పెషల్ నోట్ అంటే ఒరిజినల్ గెజెట్ నోటిఫికేషన్ కానీ ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ అఫిడవిట్ ఇన్ ఒరిజినల్ కానీ తీసుకెళ్ళాలి. అండ్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ సెంటర్కి లేట్గా రిపోర్ట్ చేసినట్లయితే వాళ్ళని అలో చేయరు. సో క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ టైం కంటే ముందుగా రిపోర్ట్ చేయండి. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో థంబ్ ఇంప్రెషన్, ఐరిస్, ఫోటోగ్రాఫ్ తీయడం జరుగుతుంది. సో క్యాండిడేట్స్కి అడ్వైజ్ ఏమంటే వాళ్ళ యొక్క ఫింగర్స్కి ఎటువంటి ఇంక్ కానీ మెహందీస్ కానీ కలర్స్ కానీ అప్లై చేయదండి. అలాగే ఐకి కాంటాక్ట్ లెన్స్ కానీ మేకప్స్ కానీ అప్లై చేయదండి. ఎందుకంటే ఐరిస్ స్కాన్ చేయడం జరుగుతుంది. తర్వాత మెయిన్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళకి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్ కోసం మాత్రమే. ఈ యొక్క మార్క్స్ ని ఫైనల్ మెరిట్ లిస్ట్ లో యాడ్ చేయరు. సో ఈ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్ కోసం మాత్రమే. అండ్ క్యాండిడేట్స్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కి అటెండ్ అయ్యే ముందు ఈ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటు సెల్ఫ్ అటాచ్డ్ ఫోటోస్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కాల్ లెటర్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్, మార్క్ షీట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి.
ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ క్యాండిడేట్స్ గవర్నమెంట్ సెక్టర్లో కానీ పబ్లిక్ సెక్టర్ కానీ వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. తర్వాత క్యాండిడేట్స్ ఎవరైనా నేపాల్ నుంచి కానీ భూటాన్ నుంచి కానీ మన దేశంకి వచ్చి సెటిల్ అయినట్లయితే వాళ్ళు నేషనల్ క్రైటీరియా సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ దగ్గర ఎనీ అదర్ సపోర్టివ్ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే తీసుకెళ్లొచ్చు. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఈ రిలవెంట్ డాక్యుమెంట్స్ని తీసుకెళ్లలేదంటే క్యాండిడేట్స్ని ఈ యొక్క రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్కి అలో చేయరు. ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అనంతపూర్, చీరాల, గుంటూరు కానీ విజయవాడ కానీ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఈ ప్లేసెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ ప్లేసెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో రిమైనింగ్ క్యాండిడేట్స్కి 850 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసే ముందు క్యాండిడేట్స్ ఈ యొక్క డాక్యుమెంట్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఫోటోగ్రాఫ్ 4.5 సెంటీమీటర్స్ విడ్త్, 3.5 సెంటీమీటర్స్ హైట్, వైట్ పేపర్ పైన సిగ్నేచర్ చేయాలి. ఓన్లీ బ్లాక్ ఇంక్తో. వైట్ పేపర్ పైన లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి. బ్లాక్ ఇంక్తో కానీ బ్లూ ఇంక్తో కానీ. వైట్ పేపర్ పైన హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది బ్లాక్ ఇంక్తో రాయాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో ఉండకూడదు, మిక్స్డ్ లెటర్స్ లో ఉండాలి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. మినిమం 6 months ఉంటుంది. ఈ 6 months లో క్యాండిడేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని చెక్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఇంప్రూవ్ కాలేదంటే ప్రొబేషన్ పీరియడ్ ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ క్యాండిడేట్స్ ఈ ప్రొబేషన్ పీరియడ్ లో రిజైన్ చేసినట్లయితే అంతవరకు వాళ్ళు తీసుకున్న శాలరీతో పాటు అడిషనల్ గా 25,000 రూపీస్ పే చేయాలి. అప్పుడే రిలీవింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. శాలరీ చూసుకుంటే 36,290 రూపీస్ బేసిక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదర్ అలవెన్సెస్ అన్ని యాడ్ చేసుకుంటే 53,000 పర్ మంత్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ కానీ మెయిన్ ఎగ్జామ్ కానీ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ సెంటర్ లోపల ఈ ఐటమ్స్ ని తీసుకొని వెళ్ళకూడదు. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లో లింక్ పైన క్లిక్ చేసుకుని మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. సో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.